అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్. పెరగనున్న జీతం మరియు డిఏ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి తేలిపోదాం ఫ్రెండ్స్. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వీటికి పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరిగితే డిఏ పెరుగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా డిఏ పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం 2 సార్లు కేంద్ర ప్రభుత్వం డిఏను సవరిస్తూ ఉంటుంది. ఇది జనవరి 1, జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ ఏటా ఆలస్యంగా మార్చిలో ఒకసారి, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మరోసారి డిఏపై ప్రకటన చేస్తూ ఉంది. బకాయిలతో కలిపి ముందువి అంటే జనవరి 1, జూలై 1 నుంచే చెల్లిస్తూ ఉంటుంది కేంద్రం. ఇటీవల దీపావళి సమయంలో డిఏను 3% పెంచి 50 నుండి 53% పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త సంవత్సరం రాగా జనవరి నెలలో సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి కూడా మార్చి మొదటి వారంలోనే ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిఏను కేంద్రం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా నిర్ణయిస్తుంది. చివరిసారిగా నవంబర్ నెలలోనే ఏఐసిపిఐ డేటా విడుదల చేసింది కార్మిక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ డేటా ప్రకారం డిఏ మరో 3% పెరిగి 56%కి చేరాల్సి ఉందని తెలుస్తుంది. ఇదే జరిగితే 2025 మార్చిలో ప్రకటన వచ్చినప్పటికీ 2025 జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రావాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు బకాయిలతో కలిపి ఏప్రిల్ జీతంతో కలిపి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉన్నప్పటికీ డిఏను నిర్ణయించడంలో డిసెంబర్ గణాంకాలు కూడా కీలకం కానున్నాయి. వీటన్నింటి సగటును బట్టి తుది డిఏను నిర్ణయిస్తానని చెప్పవచ్చు. చివరిగా 55% లేదా 56%కి డిఏ చేరుతుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరిగితే ఇదే సమయంలో పెన్షనర్లకు డిఆర్ కూడా పెరగాల్సి ఉంటుంది. ఇక ఈ నిర్ణయం తీసుకుంటే 1 కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ నేపథ్యంలో జీతం ఎంత పెరుగుతుంది? డిఏ అనేది ఉద్యోగుల కనీస వేతనంపై వర్తిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 30,000 అనుకుంటే ఇక్కడ 53% డిఏ ప్రకారం వారికి 15,900 వచ్చేది. ఇప్పుడు మరో 3% పెరిగితే 56% డిఏ ప్రకారం మొత్తం 16,800 అంటే ఇప్పుడు 900 పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక డిఆర్కు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.